హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ మామూరు. అఘోరా ఈ పేరు వినగానే ఒక భయంకరమైన పిక్చర్ మన కళ్ళ ముందు కనబడుతుంది. జడలు కట్టిన పొడవైన జుట్టుతో, ఒంటి మీద బట్టలు లేకుండా ఒళ్లంతా బూడిద రాసుకుని, చేతిలో పుర్రెతో శ్మశానంలో క్షుద్ర పూజలు చేస్తూ శవాల్ని పీక్కు తినే ఒక భయంకరమైన ఆకారం కనబడుతుంది. సినిమాల్లో చూసిన దాన్ని బట్టి, కథల్లో చదివిన దాన్ని బట్టి మనం ఊహించుకునే ఆకారం అది. అసలు నిజంగా అఘోరాలు అలాగే ఉంటారా? శ్మశానంలో తిరుగుతారా? క్షుద్ర పూజలు చేస్తారా? శవాల్ని పీక్కు తింటారా? అన్ని ప్రశ్నలే. ఫ్రెండ్స్, మరి ఈ ఎపిసోడ్ లో అఘోరాల లైఫ్ స్టైల్ మీద ఓ లుక్ వేద్దాం. జనంలో భయంకరమైన ముద్రను వేసుకున్న అఘోరాలు ఏం చేస్తారు? తమ మానాన తాము శివతత్వం తెలుసుకునేందుకు ధ్యాన సాధనలో ఉంటారు. అసలెక్కడో హిమాలయాల్లోనో తమకంటూ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక స్థావరాల్లోనో ఉండే అఘోరాల్ని చూసి భయపడాల్సింది ఎంత మాత్రం లేదట. నిజానికి ఘోరం కానిదే అఘోరం. కాబట్టి తమను చూసి భయపడాల్సింది ఎంత మాత్రం లేదంటారు అఘోరాలు. అఘోరాల్ని నాగ సాధువులు అని కూడా అంటారు. నాగ అన్న పదానికి నగ్నత్వంగా ఒక అర్థాన్ని చెప్తారు. నగ్నంగా సంచరించే సాధువులు నాగ సాధువులు. నగ్న సాధన చెడు భావాల నుండి, నెగటివ్ ఎమోషన్స్ నుండి బయటపడడానికి చక్కగా ఉపకరిస్తుంది అన్నది వీరి భావన. అఘోరాలు అనగానే ఒక భయంకరమైన ఆకారాన్ని ఊహించేసుకుంటాం. అయితే ఇదంతా కేవలం సినిమాల ప్రభావమే. సినిమాల్లో వీరిని పరమ క్రూరులుగా చూపిస్తున్న కారణంగానే ఇలాంటి అభిప్రాయం జనంలో స్థిరపడిపోయిందనంటారు అఘోరాలు. నిజానికి అఘోరాలు తమ సాధనేదో తాము చేసుకుంటారు తప్ప ఎవరికీ చెడు చేయరట. అసలు అలా చెడు చేయకుండా ఉండడమే అఘోరానికి చిహ్నం అని కూడా అంటారు. విచిత్రం ఏంటంటే, ఉన్నత విద్యావంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వారు కూడా అవన్నీ వదులుకొని అఘోరాలుగా మారిన సంఘటనలున్నాయి. మహిళలు కూడా అఘోరాలుగా ఉన్నారు. అఘోరాల లైఫ్ స్టైల్ చాలా భయంకరంగా ఉంటుందని, నిరంతరం శ్మశానంలో తిరుగుతూ క్షుద్ర పూజలు చేస్తూ, శవాలతో సహజీవనం చేస్తూ శవాల్ని పీక్కు తింటారని మనం అనుకుంటాం. అయితే ఇందులో కొంతే నిజం, మిగిలిందంతా కల్పనే అంటారు అఘోరాలు. అఘోరాలు క్షుద్ర పూజలు చేయరట. శివుణ్ణి ఆరాధిస్తూ, శివతత్వాన్ని తెలుసుకునేందుకు సాధన చేస్తూ, శివుడి ఆవాసమైన శ్మశానాన్నే తాము కూడా ఆవాసంగా చేసుకుని అక్కడే సాధన చేస్తారు. మరి శవాల్ని తినే మాటేంటి? దానికి కూడా వివరణిస్తారు అఘోరాలు. మనం అనుకునే విధంగా శవాల్ని పీక్కు తినడం అనేది ఉండదట. సాధనలో భాగంగా అతడు అఘోరా అవడానికి ఎంతవరకు అర్హుడు అన్నదానికి గురువు పెట్టే పరీక్షలో భాగంగా శవంలోని ఒక భాగంలో చిన్న ముక్కను మాత్రం తింటారట. మనిషి చనిపోయిన మరుక్షణం ఆ శరీరం విషప్రాయంగా మారిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలా విషంగా మారిన శవాన్ని కూడా తిని నిలబడగలిగి ఉన్నవాడే పూర్తి అఘోరాగా మారడానికి అర్హుడని, అప్పుడే దీక్ష ఇవ్వడం జరుగుతుందని, ఆ పరీక్షలో భాగంగానే శవం తినడం జరుగుతుందని అంటారు అఘోరాలు. అఘోరాలు నిరంతరం గంజాయి తాగుతూ ఒక రకమైన మత్తులో ఉన్నట్టుగా ఉంటారు. గంజాయి తాగినా, సారాయి తాగినా, మత్తులో ఊగినా దానికి బానిసగా మారడం మాత్రం జరగదంటారు. కేవలం మనసు ఇతర విషయాల మీదకి మళ్లకుండా, తమ ఏకాగ్రత చెడకుండా సాధన చేసుకోవడానికి ఒక మార్గంగా మాత్రమే దీనిని ఎంచుకుంటారు అన్నది వీరి వివరణ. అఘోరాలది ఒక ప్రత్యేకమైన జీవన శైలి. తినడానికి, తాగడానికి మానవ కపాలాన్నే పాత్రగా వాడుకుంటారు. అది కూడా చనిపోయిన పురుషుడి కపాలాన్నే వాడతారు. అలా చేస్తేనే తమ మంత్రతంత్ర సాధనలు ఫలిస్తాయన్నది వీరి నమ్మకం. అఘోరాలు హిమాలయాల్లోనూ, ఉత్తరప్రదేశ్లోని కాశీలోనూ, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ ఎక్కువగా మనకు కనబడుతుంటారు. హిమాలయాల్లో సాధన చేసుకుంటూ కొన్ని వందల ఏళ్లు బ్రతికిన వారు కూడా ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని నెలల పాటు సరైన ఆహారం లేకుండా కూడా ఉండగలరట.
హిమాలయాల్లోనో లేదంటే ఏ మారుమూల ప్రాంతాల్లోనో సాధన చేస్తున్నప్పుడు అక్కడ దొరికిన ఏ కాయో పండో అవి కూడా దొరక్కపోతే ఆకులు మాత్రమే తింటూ నెలల తరబడి బ్రతికిన సందర్భాలున్నాయంటారు. అఘోరాలు అనగానే ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా ఉండే సాధువులు మనకు గుర్తొస్తారు. కానీ మనుషులకు దూరంగా తమ ఆవాసాల్లో ఉన్నప్పుడు దిగంబరంగా ఉన్న మనుషుల మధ్య సంచరించేటప్పుడు మాత్రం దుస్తులను ధరిస్తారట. అతి అరుదుగా జనజీవనంలోకి వచ్చే అఘోరాలు కుంభమేళ, సంక్రాంతి, శివరాత్రి లాంటి సందర్భాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో బయటకొస్తారు. అసలు ఈ అఘోర సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది? అఘోరాలు ఎప్పటి నుంచి ఉన్నారు? సత్యయుగం నుంచి అఘోర సంప్రదాయం ఉందని చెప్తారు అఘోరాలు. శివునికున్న 5 ముఖాలలో దక్షిణం వైపున్న ముఖం అఘోరమని పిలుస్తారు. ఈ అఘోర ముఖం పరమ పవిత్రమైనదని, నరక భయాన్ని అంటే మరణ భయాన్ని తొలగిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. ఒకప్పుడు హిందూ సంప్రదాయంలో అఘోరులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారే హిందూ ధర్మ రక్షణకు ఏర్పడిన సైన్యంగా వర్ణించారట అఘోరాల్ని. ఫ్రెండ్స్, ఇవి అఘోరాల వెనుకున్న కఠిన సత్యాలు. మరి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోరు కదూ. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మీ కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయ మా ఊరు.